హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయ స్వంతాయిల్లు అండి. ఈరోజు పరోటా చేస్తున్నామండి. కావాల్సిన పదార్థాలు: మైదా 1 పావు అండి, పెరుగు 1 కప్పు, పాలు 1 కప్పు, పంచదార 2 స్పూన్లు, సాల్ట్ 1/2 స్పూన్ అండి. మైదా వేస్తున్నామండి. ఫస్ట్ పెరుగు వేస్తున్నామండి, పాలు వేస్తున్నాం. పాలు మనం కలుపుతూ వేసుకుంటాం. పంచదార వేస్తున్నామండి, సాల్ట్ వేస్తున్నామండి, పాలు వేస్తూ మనం ఈ చాలకపోతే అండి మనం వాటర్ కూడా వేసుకోవచ్చు, నీళ్ళు వేసి కూడా కలుపుకోవచ్చు. పరోటా ఇది మంచి రుచి, మంచి కలర్ వస్తుందండి. ఇలా కలుపుకుంటే మనకి పొరలు కూడా మంచిగా విడతాయి. కొద్దిగా వాటర్ వేసుకుందామండి, కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకుంటూ వేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకున్నాకండి ఇప్పుడు మనం ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసి కలుపుకుందాం. కొద్దిగా బాగా మర్దన చేయాలి. ఒక 5-4 మినిట్స్ చేయాలండి. ఎంత మర్దన చేస్తే అంత మనకు బాగుంటుంది పరోటా. ఆయిల్ వేసి మళ్ళీ మర్దన చేసామండి. మీకు పెరుగు పాలు నచ్చకపోతే నీళ్ళు వేసి కూడా మీరు కలుపుకోవచ్చండి. ఇలా ఫోల్డ్ చేసుకొని 5 నిమిషాలు కలిపామండి. చూసారా మనకి ఎంత అందంగా బాగా వచ్చిందో, మెత్తగానా. ఇలా కలుపుకోవాలండి. పరోటా చేయమని కామెంట్స్ వచ్చిందండి, అందుకని ఈరోజు పరోటా చేస్తున్నాను. అప్లై చేసుకుని తడి క్లాత్ మనం ఇలా మూసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్, ఒక అరగంట ఇలాగా ఉంచుకోవాలి. మనం తర్వాత పరోటా చేసుకుందాం. మనకి నానిపోయిందండి, చూస్తారా. మనం కొద్దిగా మర్దన చేసుకుందామండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా మనం ఫోల్డ్ చేసుకొని ఇలా చేసుకోవాలండి. మనకి ఎంత బాగా చేసుకుంటే అంత బాగుంటాయండి పరోటాలు. మనకు ఆ ఫోల్డింగ్లు వస్తాయి, సాఫ్ట్గా కూడా ఉంటుంది. కట్ చేద్దామండి. ఇలా కట్ చేసుకొని 4 భాగాలు చేసామండి. ఇలా తయారు చేసుకోవాలి అన్నీ. ఇలా మనం రౌండ్ షేప్ చేసుకోవాలండి. చూసారా, చక్కగా రౌండ్ షేప్ చేసుకోవాలి. మైదా పిండి వేసుకోవాలండి. నెయ్యి పెట్టుకుంటున్నాం లోపల మనం అండి. నెయ్యి రాసుకొని ఫోల్డ్ చేసుకుందాం.
మైదా వేసుకున్నామండి. ఎంత మనకి పెద్దగా అయితే అంత పెద్దగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మనం చేసుకొని ఇలా ఇలా పెట్టుకోవాలండి. ఇలా మనం గీతలు పెట్టుకోనండి. కొద్దిగా ఆయిల్ రాసుకుందాం పైన. రాసుకున్నాం కదండి. ఇప్పుడు ఫోల్డ్ చేయాలి. మనకి ఇలా రాకపోతే చాక్తో కూడా ఇలా తీసుకోవచ్చండి. ఇలాగా చూసారా, ఇలా వస్తుంది. చాక్తో కూడా తీసుకోవచ్చు. ఫోల్డ్ ఇలా మనం ఫోల్డ్ అంతా రౌండ్ ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా రౌండ్ చుట్టుకోవాలి. ఇలా బ్యాక్కి ఇలా పెట్టేసుకోవాలండి మధ్యలోకి. అంతే అండి. అన్ని ఇలా తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్నామండి. ఇప్పుడు మనం పరోటాలు చేసుకున్నాం తయారు. ఇలా లైట్గా ప్రెస్ చేస్తూ చేయాలండి, మరి గట్టిగా అనకూడదు. ఇలా లైట్గా కావాలి. పరోటాలు కొద్ది మందంగానే చేసుకోవాలండి. మరి పలుచగా చేస్తే మనకి మడతలు రావన్నమాట. చూసారా, ఈ సైజు సరిపోద్దండి. అన్నీ ఇలా చేసుకోవాలి. మనం మొత్తం పరోటాలు 4 అయ్యాయండి. 1/2 కేజీకి 4 చేసుకున్నాం మనం. ఇలా మందంగానే చేసుకోవాలండి. చూసారా, మనకి పొరలు బాగా వస్తాయి. ఇలా అయితే కాల్చేద్దామండి. మనకి పరోటా వేసుకుంటున్నాం అండి. రేకు బాగా కాలాలండి. ఎప్పుడు కూడా మన పరోటా బాగా వస్తుంది. పెరిగేద్దామండి. అటు ఇటు రోస్ట్ అయ్యాక ఇలాగా అప్పుడు మనం ఆయిల్ వేసుకోవాలి. తిరగద్దామండి. చూసారా, మనకి ఇలా కాలాలి. రేకు మీద వేసిన వెంటనే మనకి కలర్ రావాలి. అంత మంచిగా రేకు ఇది అవ్వాలండి. చూసారా కలర్ ఎలా వచ్చిందో. అలా మనకి మంచిగా ఏగాకే ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కూడా ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. రెడీ అయిపోయిందండి. చూసారా, తీసుకుంటున్నాం. అన్నీ ఇలాగే కాల్చేసుకోవాలండి. మనం చేసుకున్నామండి. మనకి కాల్చడం చాలా త్వరగా అయిపోద్ది. చెయ్యడం ఎంత ప్రాసెసో మనకి కాల్చేటప్పుడు చాలా త్వరగా అయిపోద్ది. గోధుమ పిండితో ఇంకా బాగుంటాయండి. నేను ట్రై చేసాను ఆల్రెడీ. కావాలంటే కామెంట్స్ పెట్టండి. పరోటా ఎలా ఉందో మాకు చెప్పండి. మనకి చెయ్యి వారకపోతే ఇలా క్లాత్తో కూడా అనుకోవచ్చండి. నాకు చెయ్యి కాలుతుంది. చూసండి అలా పొరలు పొరలుగా వచ్చిందో. మన పరోటా ఎలా పొరలు పొరలుగా వచ్చిందో. మనకి ఇలా చాలా బాగుంటుందండి. మనం బయట చేసుకునే కన్నా ఇంట్లో చేసుకొని తింటే పరోటా చాలా బాగుంటుంది. ఇంకెంత బాగా పొరలు వచ్చాయో. మీకు నచ్చేలా ఉంటే ఎలా ఉందో చెప్పండి. కామెంట్స్ పెట్టండి. పరోటా చేసే విధానం అదిని చాలా సాఫ్ట్గా ఉంటుందండి. ఇక చూసారా, ఇలా వేలితో ఇలాగంటే మనకు వచ్చేస్తుంది. అంత సాఫ్ట్గా ఉంటుంది మన పరోటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.